ఎక్కడి నుంచి కింద ఉంటుంది, ఎక్కడి నుంచి వస్తాయో ఈ చెడ్డవన్నీ. మరి ఆ మాట చదువు ఎక్కడి నుంచి వస్తాయి? మన సబ్జెక్ట్ అది కదా, అవివేకం కదా మన సబ్జెక్టు. అప్పుడు మీరు ఏం చేయాలి? మౌనిక నీ పేరు మౌనికేనా? అప్పుడు ఇక్కడ స్పేర్స్ ఉన్నారు ఇద్దరు డబుల్ మాట. ఇంకెవరన్నారా పేర్లు? ఇద్దరు పేర్లు. అప్పుడు చిన్న మౌనిక పెద్ద మౌనిక పిలవాలని మేము. లేదా నల్లి మౌనిక కాదు, నల్లి మౌనిక చిన్న మౌనిక అని పిలవాలి లేకపోతే. అంతేనా? సరే, ఎక్కడి నుంచి వస్తాయంట? ఏం చేస్తా? అవివేకం మనిషిని ఏం చేస్తుంది? బుద్ధిహీనుడు చేసేస్తుంది, అపవిత్రం చేసేస్తుంది. అవివేకం వాడు తాగేసి పందిలాగా ఎక్కడ రోడ్డు మీద పడితే ఆయన ఏమంటారండి? బుద్ధున్నాడు అంటారా, బుద్ధి లేనాడు అంటారా? తాడు చెట్లాగా ఎదిగాడు, 40-45 సంవత్సరాలు వచ్చినాయి. ఎంత ఇంకా యువలో రాకపోతే ఈ దేవతలాడు ఇది చచ్చి ఎక్కడ పోతాడు? మరి పోతాడు కదా. ఇందాక మనం పాడలేదు, సిలువను పోసి ఈ లోకంలో అన్న పాటలకి లాస్ట్ ఏంటంటే నరకం నుంచి తప్పించడానికి సిలువ సువార్త అందించబడుతుంది. వినకపోతే నువ్వు ఎక్కడికి పోతావు? నిత్య నరకంలోకి. పాటలు పాడుతున్నప్పుడు కూడా అందులో మీనింగ్ గ్రహించాను, పాడేది కాదు. అందులో అర్థం ఏంటో గ్రహించి పాడితే అద్భుతంగా పాడతారు మీరు. నాకంటే బాగా పాడుతారు మీరు. నాదే పీచుకొందుకు, నా గొంతుకు బాగోదు, ఏదో అలాగా చెప్పుకోతున్నారు అంతే. మీ అంత టాలెంటెడ్ పర్సన్ కాదండి బాబు నేనా. మీ అంత తలాంతులు ఉన్నవాడిని ఏం కాదు నేను. ఏదో ప్రభు గారు వసరేసి వంకాయలాగా తప్పించాడు నాకు. ఆ కూతురి మీ మధ్యకి వచ్చి చెప్తున్నారు. మంచిది. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంట? లోపల నుండి, హృదయములో నుండి. లోపల నుండి అంటే చెప్పాలంటే హృదయములో నుండి ఏమవుతున్నాయి? ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఆదికాండం ఇందా చదివారు కదా, 6వ అధ్యాయము. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులన్నీ ఊహంతయు ఏమైపోయారు? అవివేకులు అయిపోయారు. వివేకంగా ఉండవలసిన వాళ్ళు ఇప్పుడు హృదయముల తలంపులన్నీ కూడా ఏమైపోయినాయి అంట? చెడ్డవైపోయి వాళ్ళ నుంచి ఏం రావాలో అన్ని వస్తున్నాయి. ఆత్మ ఫలాలు లేవు, మంచి ఆలోచనలు కలిగి ఉండలేదు. ఈ రోజుల్లో స్వార్థం ఎక్కువైపోయిందండి. దాని తోడు అసూయ ఎక్కువైపోయింది. అసూయ, స్వార్థం ఎక్కువైపోయింది. వాళ్ళు వెళ్తాను ఏంటండి? ఇప్పుడు తమ్ముడు మోక్షానందం ఇల్లు కట్టుకుంటే పదే కట్టేశాడు, దేవుడు పొందనాలు అని అన్నారు. మరి అప్పు చేశారట, ఇచ్చారు. ఆ అత్తగారు ఇచ్చి ఉంటుంది, కొట్టింది కదా. మనుషులు మాట్లాడుకునే పదాలు ఇలా. ఎక్కడి నుంచి అంటే దేవుడు ఇచ్చాడు, యెహోవా ఇచ్చాడు. ఆ సామర్థ్యం నీకు ఇస్తాడు. నువ్వు కూడా యథార్థంగా ఉంటే ప్రతి వాడికి దేవుడు కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తానని చెప్పాడు కదా. ఇశ్రాయేలు అన్నాడు, ఒకరు యాబాలు కొండ మీదకి వెళ్ళండి, ఒకరు గిరిజీం కొండ మీదకి వెళ్ళండి అని చెప్పాడు. అన్నాడా? అని ఈ కొండ మీద ఉన్నవాళ్ళు ఏం చెప్పాలి, ఆ కొండ మీద ఏం చెప్పాలో చెప్పాడు. ఏం చెప్పాడు? ఎక్కడున్నాయి మాటలు? నుంచి చూస్తున్నారు అంతే. పలవారం కోసం వస్తున్నారు మీరా? ఏసు ప్రభు అన్నా, నేను అనలేదు. ఏంటి ప్రభా రోజు వస్తున్నారు అంటే ఇలా రొట్టెలు తిట్టబడుతున్నారు బాబు అంటే అప్పుడు ఆ రోజు నుంచి కొంత వస్తాం అందరి నుంచి మానేశారు కానీ కొంత తీసి నేను అంటే ఏసు ప్రభు అన్నాడు. ఎక్కడుంది మాట? యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉంది. నేను ఇప్పుడు అది కాదు నేను చదవమన్నది. నేను చదవమన్నది ఏంటి? ఆదికాండం చదివారు కదా. ఆదికాండంలో ఏముంది? హృదయంలో నుంచే వస్తాయి. ఏంటి ఇవన్నీ కూడా? ఇప్పుడు దావీదు కీర్తనకారుడు 41వ కీర్తన రాశాడు. 42కి వెళ్ళేటప్పటికి
భాగం 2 1లో 41 కీర్తన కూడా దావీదే రాశాడు. ఒక కీర్తన కూడా ఇంకొకటి ఎవరు రాయలేదు. ప్రారంభం ఎలా స్టార్ట్ చేశాడు? అదెందుకనిందమ్మా, దుష్టులు ఆలోచన చెప్పడానికి మొదలెట్టాడు. మొదటి కీర్తన మొదలెట్టాడా? మొదలెట్టి ఇప్పుడు 41 తోటి ప్రథమ స్కందం ముగుస్తుంది. మీరు చూడండి బైబిల్లో. ఇప్పుడు ద్వితీయ స్కందం, ద్వితీయ అంటే 2, అర్థమవుతుందా? ద్వితీయ స్కందం ఫస్ట్ కీర్తన రాసింది ఎవరు? కోరహు. అవునా? కోరహు కుమారుడు రాశారు. ఇప్పుడు 41వ కీర్తన ఎండింగ్ లో దావీదు చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా ఎలా ఉంటాయంటే, ప్రభువా దుష్టులు నా మీద పగపట్టేశారు, నా మీద వాళ్ళు సరైనటువంటి ఒపీనియన్ లేదు, వాళ్ళు నా కోసం కోతులు చేస్తున్నారు, నన్ను తనవడానికి నా స్నేహితుడే ఏమెత్తుతున్నాడు? మనమా ఎత్తుతున్నాడు, నా చెల్లికాడు నా స్నేహితుడని దేవుని దగ్గర వాపోతూ ఉన్నాడు. అబ్బాయి నీకేం పర్లా, నేనున్నాను కదా. గొలియాతు నువ్వు కొట్టావా? నేనే. ఆ శక్తి ఇచ్చింది సంసోను. పచ్చి గాడిద దవడ ఎక్కుతో 1000 మందిని సంసోను చంపేయాడు అనుకుంటావా? లేదు లేదు, నేనే. నా ఆత్మ అభిషేకం ఇచ్చాను, శక్తినిచ్చాను, కనుకనే వాళ్ళ కార్యాలు చేయగలిగారు అని చెప్పి దావీదు అంటే, దావీదు నిజమే ప్రభువా, అయినా మనిషిగా నా హృదయంలో బాధ ఉండిపోయింది, మరి ఏం చేయమంటావు అని చెప్పి బాధ అంత దేవుని దగ్గర మన బాధ ఉంటే పక్కింటి వాళ్ళకి వెళ్ళిపోయి తెగ చెప్పాను. అవతల లేదా ఖచ్చితంగా అదే ఇప్పుడు ఇంకా చెప్పడం అలా ఉందనా చెప్తుందో తీయకుంటే మరి దాని మాట బాగా చెప్పేద్దాం, ఎవరికేం పెట్టదో అని మాట్లాడుతూ ఉంటారు. దావీదుకి బాధ ఎక్కువైపోయి 41కి వచ్చేసరికి, ప్రభువా ఏంటి నా పరిస్థితి అంటే, రేవాయ్ నేను ఉన్నాను కదా నీకు, నేను నీకు ఉన్నాను, నీకు తోడుగా ఉన్నాను. 23వ కీర్తన లేదు, పచ్చిగా చోట్ల పని ఆయన నడిపిస్తానని విత్తనాలు ఇదే ఆలోచన దావీదుని నరసింహ పెట్టాడు. ఎవరు? దేవుడు. అర్థమవుతుందా? 23వ కీర్తన ఏమన్నాడు? యెహోవా. మరి ఇంత ఎలా మాట్లాడినాడు? అంటే కొన్నిసార్లు మనుషులుగా బయట ప్రెజర్ మనం ఏం చేయలేం, తట్టుకోలేం. కొన్నిసార్లు మాటలు కూడా సహించలేం. చెప్తే మౌనంగా ఉందా, సరే నీ ఎందుకు వచ్చింది నేను కూడా అనుకుంటాను. చెప్పాడు తప్పుడు బాధకుండా మౌనంగా ఉందాం అనుకుంటే దేవుని ఆత్మ ఊరుకోదే. మరి ఏం చేయాలి? మరి అదేమో మంటలాగా రగులుకుంటా ఉంటుంది. నువ్వు చెప్పకపోతే రెండో మీలో బోధకులు కాకుండా బోధకులని మీకు మరి 200 కఠినమైన శిక్ష అని దేవుడు చెప్పాడు. అయ్యి బాబా మాట జ్ఞాపకం వచ్చేదాడు గుడ్డు గొప్పలేదు ప్రభావ, మరి తప్పులు సరి చేయాలి కదా. కరెక్షన్ అనేది ఉండాలి. పిల్లలు పేపర్ దుద్దినప్పుడు అది తప్పు రాస్తే ఏం చేస్తాం? రెడ్డింగ్ తోటి ఇలా సున్నా పెట్టి తర్వాత వరే నువ్వు తప్పు రాసు ఆడు అడుగుతాడు. అమర మేధావులు ఉంటారు, నేను కరెక్ట్గా రాశానండి, మీరు ఎందుకు తప్పు రాశారు, మీరు ఎందుకు నాకు మార్క్ వేయలేదండి అని అడుగుతాడు. మరి అది సమాధానం చెప్పడానికి, ఒరే నువ్వు రాసింది అందులో ఉన్నది ఇదిరా టెక్స్ట్ బుక్ లో, ఎవరా నువ్వు రాసిందేమో తప్పు రాసి నీకు మార్క్ ఎందుకు ఇస్తాడు? ఇస్తేనే పొద్దున నా పైన నన్ను తలకు మార్చినాడు అంటాడు, తల మీద అక్షంతలు అంటాడు, నువ్వేం టీచరురా ఏం చెప్తున్నావు అని చెప్పి నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తాడని భయం ఎవరుకుంటుంది? ప్రొఫెసర్లకే ఉంటారు. నేను చాలా బాగా రాశానండి, ఆయన నాకు మార్కులు ఎందుకేడు, నువ్వు రాత్రి ఎందుకేడు, రాత్రి అయ్యిరా. నువ్వు నిజమైనటువంటి నిస్వార్థ భక్తితో ఉంటే దేవుడిని ఎందుకు దీవించడు? దీవిస్తాడు. దీవెనతో పాటు ఏమొస్తాయి? శ్రమలు కూడా వస్తాయి. ఇప్పుడు యాభాలు కొండ గిరిజీవి కొండ ఎక్కడ ఉన్నాయి? టైం అయిపోతుందిలా, ఏం పెద్ద పెద్ద అంశాలు. ద్వితీయోపదేశం మీరు చదవలేదు, ఎప్పుడు చదివితే అన్నీ చెప్పుడు పలా చోట ఉందని. చదవలేదు కాబట్టి నోరు మూసుకుని ఒక్కడికి మాట రావట్లేదు. ఏం చేయండి నేను ఏం చేయండి చెప్పండి. చూడండి ద్వితీయోపదేశంలో గిరిజీవి కొండ యాభాలు కొండకు వెళ్ళి వాళ్ళు ఈ పక్కన ఉన్న వాళ్ళు ఏమన్నారో ఆ పక్కన వాళ్ళు ఏమన్నారో కొన్ని మాటలు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నారు. చూడండి పరిశుద్ధ గ్రంథంలో
పరిశుద్ధ గ్రంథంలో ఆ విషయాన్ని జ్ఞాపం చేస్తాను. 27వ అధ్యాయం 27వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండం 27 తీయండి. తీసుకున్నారా? అప్పుడు అక్కడ యేసు ప్రభు దివ్యక్షేమం అంటున్నారు. వాళ్ళు మీరు పాడుతున్నారు రాలేదు. తీసుకోండి. 27వ అందులో గిరిజీము తీసుకోలేదా? ఈ బైబిల్ అమ్మా 27 మోషే ఇశ్రాయేలు ప్రజలతో ఇట్లని నేను మీకు విధించుతున్న ధర్మము మీ ఆచారము మీ దేవుడనే యెహోవా మీకు ఇచ్చుతున్న దేశం ప్రవేశించి మీరు యోర్దాను పెడుతున్నారు అని చెప్పుకుంటూ వచ్చేసి ఇప్పుడు వచ్చేయండి కొన్ని గోత్రాలు. వీళ్ళు ఏ గోత్రం మీద ఉండాలో చూడండి. ఆ దినంలో మోషే ప్రజలకు ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు యోర్దాను దాటిన తర్వాత షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, యోసేపు, బెన్యామీను గోత్రం వారు ప్రజల గురించి దీవెన వచ్చినారు. ఏ గోత్రాలు దీవెన వచ్చిన పలకాలంట చెప్పండి. ఇప్పుడు కొన్ని కుటుంబాల గురించి చెప్పాను అనుకో, మీకు అర్థమైతే బాగా ఉంటుంది. కానీ వాళ్ళు మీరు మిస్అండర్స్టాండ్ చేసుకుంటే బాగా పెరకాల వాళ్ళని ఇంకో కొన్ని కుటుంబాలను పక్కన పెట్టి మీరు దీవుడు వచ్చినారు. ఇంకో కుటుంబాలను పెట్టి మీరు కొండడానికి వెళ్ళండి, మీరు షాప్ వచ్చినారు పలకండి. ఈ కుటుంబాలు వెళ్ళి దీవుడు వచ్చినారు పలకండి అని చెప్పాడు. ఎవరిని దీవుడు వచ్చినారు పలకమన్నాడు? షిమ్యోను, లేవి, యోదా, ఇస్సాకారు, యోసేపు, బెన్యామీను గోత్రాల వారు ప్రజలను గురించి ఏ వచనాలు పలకాలంట? పలుకుటకే ఏ కొండ మీద ఏమన్నాడు? తర్వాత రెండోది రూబేను, గాదు, అషేరు, జెబూలూను, దాను, నఫ్తాలి గోత్రం వారు శాప వచనాలు పలుకుటకే ఏ కొండ ఎక్కాలి? ఏబాలు కొండ మీద నిలిచి నిలవాలి. అప్పుడు లేవీలు యెహోవాకు హేయముగా శిల్పు చేతులతో మలిచిన విగ్రహములు కానీ పోత విగ్రహములు కానీ చేసి చాటున నుంచి వాడు శాపగ్రస్తుడని ఎరుకెత్తి ఇశ్రాయేలు అందరితో చెప్పగా ప్రజలందరూ ఏమనాలి? ఇందాక మాటలన్నీ చెప్పేసుకున్నాం. ఇప్పుడు తన పొరుగు వారిని వారి సరిహద్దులు రాయిని తీసివేయడు శాపగ్రస్తుడంటే ఈ మాటలన్నీ వారు చెప్పారు. ఇలా ఆమెన్ అంటే చూడండి. అక్కడ మీరు అధ్యాయం చెప్పడానికి సమయం లేదు కదా. అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటే ఇలా శాపాలు దీవెనలు దేవుడు విడిచిపెట్టి వాడు ఎవరంట? శాపగ్రస్తుడు అని ఓ కొండ మీద వాళ్ళు పలికితే మిగతా వాళ్ళందరూ ఏమనాలి? చెప్పండిలా ఆమెన్ అంటే అవునుగా అలా జరిగి తీరవలసిందే. ఇంకా దానికి అల్పయు ఒమేగా ఆమెన్ అనువాడు, అల్పయు ఒమేగా ఆమెన్ అనువాడు అనువాడు నిన్న లేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. కానీ చెప్పిన మాటని మనము వ్యతిరేకించడానికి వీల్లేదు. ఈ మత్తయి సువార్తలో 3 పాఠాల ఆధారంగా మన అంశం వివేకంలో మత్తయి సువార్తలో మీకు ఏమర్థమైంది చెప్పాలి. మొన్న రాత్రి శనివారం రాత్రి నేను దిగంబరిగా ఉంటే నాకు బట్టలు ఇచ్చారు, నేను ఆకలితో ఎందుకు వస్తే నాకు ఆహారం పెట్టారు, శరసాల్లో ఉంటే నన్ను చూడవచ్చారు, తాగడానికి దావిచ్చారు. ఇవన్నీ చెప్పారు. ఈరోజు పాఠంలో మనం చూస్తే అలా ఇచ్చిన వాళ్ళందరినీ దేవుడు ఏం చేశాడు? కుడివైపు నిలబెట్టాడు. ఇలా దేవుడు వచ్చినా గమనించకుండా తెలివినేళ్ళు అవివేకులందరూ ఏ పక్క నిలబెట్టాడు? ఎడవైపు. వాళ్ళు ఏమన్నాడు? మేకలు అన్నాడు. ఈరోజు పాఠంలో ఇప్పుడు రండి మరలా మత్తయి సువార్తలోకి వచ్చాయి. ఎవరికంట? వీళ్ళు ఇందాక గెరిజీము కొండ మీద యాభాలు కొండ మీద ఉన్న వాళ్ళు ఏం చెప్పాలి? షాప్ వచ్చినారు, దీవులు వచ్చినారు కాదు. మీరు నన్ను కనిపించారు కాదు. గెరిజీము కొండ వాళ్ళు దీవులు వచ్చినారు, 50 కొండ మీద ఉన్న వాళ్ళు షాప్ వచ్చినారు. బైబిల్ చదవండి రా, బైబిల్ చదవండి. ఈ రోజున అంశం ఇది కాదు.
నాకు ఆ రఘురామకృష్ణరాజు ఆలోచనతో మొత్తం సబ్జెక్ట్ అంతా మారింది ఇవాళ. అయినా కరెక్ట్గా వేలోని మనం వెళ్తున్నాం. మనకు అవసరమైన మాటలే ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు ఆ మత్తయి సువార్త 20:41 నుంచి చదివారు. నేను ఆకలి కొంటిని నన్ను చూడరాలేదు, నాకు వస్త్రాలు ఇవ్వలేదు, నన్ను చూడడానికి రాలేదు. ప్రభువా, అబ్బా వీళ్ళు కూడా బాగానే పిలుస్తున్నారు. అందుకే వేసన్నాడు ప్రభువా ప్రభు అన్నవాడు పరలోక రాజ్యంలో వీడు చూడు ఏమంటున్నారు, చేయలేదు కానీ ప్రభువా నువ్వు ఎప్పుడు ఆకలి ఉన్నావు, ఎప్పుడు తప్పుగా ఉన్నావు, ఎప్పుడు పని చేసుకుని వచ్చావు, ఎప్పుడు బట్టలు లేకుండా వచ్చావు, ఎప్పుడు రోడ్డు అయిపోయి మంచాలు పడ్డావు, ఎప్పుడు సెరసాలు వేశారు నిన్ను, నీకు ఎప్పుడు మేము ఉపచారం చేయకపోతామని ఎవరు అడిగారు? ఎడవైపున ఉన్న వాళ్ళు అడిగారు. ఎవరిని? ఎడవైపున ఉన్నవారు ఏసైని అడిగారు. ఎడవైపున ఉన్నవాళ్ళు ఎవరిని అడిగారు? మనిషి ఏసైని అడిగారు. అప్పుడు ఏం చేయమంటున్నాడు? అందుకు ఆయన పట్టుకోండి ఆత్మ పట్టుకోండి. అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒక్కడ కూడా చేయలేదు. కొంతమంది ఏమి చేయకుండానే బైకులు ఇచ్చుకుని బైకులో నేను అంత కాదు నేను ఎంత కాదు ఆడికి ఎంత ఇచ్చాడు ఆడికి ఇచ్చాడో లేదో ఆయన వెళ్ళి అడిగితే తెలుస్తుంది. ఇది బతుకుబంద తెలుసా? వీడు ఇచ్చాడో లేదో, వీడు సాయం చేశాడో లేదో. రోడ్డు ఇప్పుడు మా తమ్ముడు ఇమానుయేల్ గారు హాస్పిటల్లో శివరంజన హాస్పిటల్లో బెడ్ పేషెంట్ అయ్యారు. మీరు అందరూ సెక్రటరీ గారు అని వెళ్ళకపోతే ఏమనుకుంటాడని అందరూ వెళ్ళిపోయారంట. అందరూ వచ్చేసారండి అన్న సంగమంతా అని చెప్పారు. మాస్టర్ గారు కూడా 2-3 సార్లు వెళ్ళిపోయాడంట ఆయన. ఎందుకని వెళ్ళిపోతారు మరి. అలాగా ఎవరన్నా ఉన్నా వెళ్ళాలి. అది అర్థమైందా లాజిక్? ఆయన ఉన్నాడు అని కాదు, అలా ఎవరైనా మనకు పరిచయం తెలిసిన వాళ్ళు ఉన్నప్పుడు కూడా మనము అందుకే వేసుకోవాలంటే నేను ఇలా వచ్చాను రా వాళ్ళు ఎవరిని మీరు చేర్చుకోవాల్సిన చేర్చుకుని ఆయనకి ఇచ్చారు కానీ ఇలాంటి వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు అని చెప్పి మీరు ఎక్కడికి పోవాలి? నిత్య అంటే ఏదో 1 రోజు 2 రోజులు ఉండే శిక్ష కాదు, నిత్యము ఉండే శిక్ష పోండి. ఆ ముగింపులో వచ్చేస్తాం. నీతి మంత్రులు ఎక్కడికి వెళ్తారు? కుడివైపున ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళమన్నాడు? నిత్య జీవంలో. ఎడవైపున ఉన్న మేకలు ఎక్కడికి వెళ్ళమన్నాడు? మన గొర్రెలుమా మేకలు. మన అందరూ ఈ మధ్యలో ఇప్పుడు ఉన్నాడు కదా అని అన్నారు. గొర్రెలు ఏంటి? గొర్రెలు బ్యాచ్ చేయండి. మనం ఏ బ్యాచ్? మరి వీడియో సుమకోటి బ్యాచ్ చేయం. కౌ బ్యాచ్ మన గొర్రెలమే. మన యేసుప్రభు అన్నాడు నేను గొర్రెలకు గొప్ప కాకుండా అన్నాడు. గొర్రెలు పోవు ద్వారము. నేను గొర్రెకున్న స్వభావం మిగతా ఏ జంతువులకైనా ఉంటుందా? అందుకే మనం దేవుడు ఏమన్నాడు? గొర్రెలుగా వినయ మనస్కులుగా మనం ఉండమన్నాడు. అందుకే మనం తగ్గించుకుంటే మన దేవుడు కనుక రే అని అంటే అసలు ఇప్పటికీ చూడండి అమెరికా బాధితులు పెడుతుంది. ఎవరినే చెప్పండి, ఇలా ప్రపంచ దేశం ఎవడో ఎదిరిస్తే ఆడి మీద వేస్తున్నారు. ఎవరు? అమెరికా వాళ్ళు వేస్తున్నారా? నిన్నదా ఇజ్రాయెల్ ప్రధాని చచ్చిపోయి టంక్కి వచ్చాడు. వచ్చి బాబు నాకు ఇంకో 6 ఏళ్ళు లేవు 5 ఉంటాయని చక్కగా కాఫీ టీ షాప్లోకి వెళ్ళి చక్కగా కాఫీ తాగుతూ అదండి దమ్మంటే అది. ఆ ఇరాన్ నుండి సుప్రీం లీడర్ పెడితే ఆడు ఇప్పుడు కూడా టంగవాళ్ళకి బయటకు వచ్చి టీవీ ముందు కనపడట్లేదు. భయం వచ్చాడంటే చెరువుడు వచ్చినట్టు ఏం చెప్తారు? ఎవరు? ఇజ్రాయెల్ వచ్చాడంటే ఆ ట్రేస్ అవుట్ చేశాడు ఎక్కడ ఉన్నాడు వీడు ఇలా మాట్లాడుతూ ఉండగానే వచ్చి పడిపోద్ది. పరదేశంలో ఎంతమంది కుమేరీనే చంపేశారంటే 40 సంవత్సరాల నుంచి ఇరాన్ని అష్ట ఇబ్బందులు పాలు చేసేసి మత ఛానం వస్తుందో చర్చాలను చేస్తేనే ఆడవాళ్ళు
ఇది వేసుకోలేదు. వాడు ఏమనాలి? వివేకవంతుడు అన్నాడు, అవివేకవంతుడు అన్నాడు. అవివేకి బుద్ధి ఉన్నాడు, మూర్ఖుడు. ఆడవాళ్ళు బురక వేసుకోకపోతే తలక నరికించేయాలి. అలాగా నడి రోడ్డు మీద వాడిని ఎవరన్నా ఎదిరిస్తే గర్భములో రేపమ్మ కంటదన్న పిల్లలు కూడా పొట్టలు చీల్చిచ్చేయాడు. అలా చూడండి, ఇజ్రాయేల్ 40 సంవత్సరాలు కాపు కాసి మనం ఏర్పడేసి చచ్చిపోయాడు. కమేని దెబ్బతో కైమ కొట్టేయారు అంతే, మామూలుగా లేదు. అదే అండి మన దేవుడు పవరు. మన దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానం అది. కనుక ఇప్పుడు మనం ఎలా ఉందాం? వివేకం కలిగి ఉందామా? అవివేకులు కాబట్టి వాళ్ళు ఎక్కడికి పోయారు? నిచ్చేది. వివేకం కలిగిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అదే ఈరోజు మన అంశం. వివేకవంతులు పరమునకు పోవు జీవ మార్గంలో నడుస్తారు. బుద్ధిమంతులు పరమునకు పోవు జీవ మార్గము గుండా వారు నడుస్తారు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అందుకే ప్రభు అంటారు, పౌలు గారు అంటారు, సిలువను గురించి నేను సిగ్గుపడువాడను. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెళ్తాను, కానీ మనకు రక్షించబడుతున్నా అంటే నీతిమంతులకి, దేవుడి పిల్లలకి శక్తి, పవర్. ఆ పవర్కి ఎందులోనూ లేదు. సిలువ శక్తి అంత ప్రభావం కలిగినది. సిలువ త్యాగం, సిలువ ప్రేమ అంతటి గొప్పలు ప్రియుల. దానికి వెలలు లేవు, ఎల్లలు లేవు. ఆ ప్రేమకు పులి స్టాపులు లేవు. ఆ ప్రేమ అనంతమైనది, ఆ ప్రేమ అపారమైనది. అటువంటి ప్రేమమైనది యేసయ్య మనల్ని ఎలా బతకమంటున్నాడు? వివేకంగా ఉండరు అంటే మనం ఎలా గురించి నువ్వు అందులో పడిపోతామమ్మా. ఎలా ఉండమంటున్నాడు? ఎలా ఉంటున్నాం మనం? ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకుందాం. పాప ఎవరు? యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఎవరు? రూపిణియగు ఎవరు? యూహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ఇదే ఎపిఫానియా గొర్లముడి లూథరన్ సంఘం. దేవుడా మరి మహిమ కలిగింది. ఆమేన్. ఆ మాట ఎవరికి రాశాడు అనుకుంటున్నారు మీరు? సొలొమోను సంఘానికి రాశాడండి. సంఘాన్ని అలా వర్ణిస్తూ సొలొమోను గారు ఊహిత సైన్య సమభీకర రూపిణియగు ఈమె ఎవరు? ఇంత అందంగా ఉంది సంఘం, ఇంత బ్యూటిఫుల్ సంఘం. నేను ఎక్కడ చూడలేదు భూమి మీద. ఎపిఫానియా సంఘం ఎంత బాగుందా అని దేవుడు. అదే సంఘంగా మన సంఘం ఉండాలంటే మనం ఎలా ఉండాలి? వివేకం కలిగి ఉండాలి. అవివేకులుగా ఉండడానికి కుమార్తె యూహితకు పాపకు దేవుడిచ్చిన సంవత్సరం అనే దయా కిరీటం. ఇది మొదలుకొని ఈ సంవత్సరం నూతన సంవత్సరం ఇచ్చాడు దేవుడు. అధిక బలం, అధిక జ్ఞానం, అధిక తెలివితేటలు తల్లిదండ్రుల్ని సంతోషపరిచే కుమార్తెగా వివేకాను దేవుడు ఆశీర్వదించును గాక. మీరున్న స్థలాల్లో లేచి నిలబడతారా? ప్రార్థన చేసుకుందాం. కేకుందా మరి చెప్పదని ఇంకా ముందు ముగించేద్దరు.